వెల్కమ్ టు స్పాన్ ఆటోమోటివ్. ఈ రోజు మన దగ్గరకు వచ్చింది XCV 500 ఫర్ జనరల్ సర్వీసింగ్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ సస్పెన్షన్ ప్రాబ్లం గురించి వచ్చింది. సో వెహికల్ అయితే ట్రాల్ చూసినాము ఫస్ట్, దాని తర్వాత లిఫ్ట్ లో పెట్టి కూడా చెక్ చేసినాము. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. షాక్ అబ్జర్వర్లు మొత్తం పోయినాయి, ఎలక్ట్రికల్ ఎల్లో లైట్స్ అండ్ మాల్ ఫంక్షన్ లైట్స్ కూడా చాలా వస్తున్నాయి, డోర్స్ లలో ప్రాబ్లం ఉన్నాయి, రస్టింగ్ ఇష్యూస్ ఉంది చాలా. వీళ్ళు ఏంటంటే మన గ్యారేజ్ నుంచి దగ్గర ఒక 25 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చారు, లంగారా హౌస్ నుంచి వచ్చారు. వెహికల్ మొత్తం చెక్ చేసిన తర్వాత సజెషన్ ఏంటంటే జస్ట్ సర్వీస్ చేయించుకొని వెహికల్ వాడుకోండి సార్, దీని మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ అనేది వేస్ట్ అని చెప్పేసిన. ఎందుకంటే కింద నుంచి మొత్తం రస్ట్ వచ్చేసింది అండ్ సస్పెన్షన్ 4 షాక్ అబ్జర్వర్లు పోయినా ఎత్తేస్తుంది. ఒక్కొక్క షాక్ అబ్జర్వర్ ఒరిజినల్ తీసుకుంటే మీకు 12,000, రియర్ షాక్ అబ్జర్వర్ ఒక్కొక్కటి షాక్ అబ్జర్వర్ 7 నుంచి 8,000 ఉంటుంది. దగ్గర నార్మల్ గా జార్నల్ సర్వీసింగ్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ సస్పెన్షన్ దీని వరకే చేసుకుంటే 50,000-60,000 రూపీస్ దాకా ఈజీగా అవుతుంది. కస్టమర్ కి నేను సజెషన్ చేసింది ఏంటంటే దీని మీద పెట్టుబడి అనేది వేస్ట్, నార్మల్ సర్వీస్ చేయించుకుని వాడుకున్న రోజులు వాడుకొని దీన్ని సేల్ చేసేయండి అన్నట్టుగా మనం సజెషన్ ఇచ్చాము. సో దాని ప్రకారమే ఓన్లీ సర్వీస్ చేయమని మనకు కస్టమర్ వెహికల్ అయితే ఇచ్చేసి వెళ్ళారు. సో దీంట్లో ఏంటంటే మనం జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము, ఆయిల్స్ అండ్ ఫిల్టర్స్ రిప్లేస్మెంట్ చేస్తున్నాం. సో ఎర్రర్ కోడ్స్ అయితే చాలా వస్తున్నాయి. నేను ఎర్రర్ కోడ్స్ కూడా మీకు చూపిస్తాను, ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తున్నాయి అనేది. సో వెహికల్ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఫ్యూల్ లెవెల్ లైన్ కూడా బ్లింక్ అవుతుంది, ఇది కూడా ప్రాబ్లం ఉంది. లో హిల్స్, అప్ హిల్స్ ఈ లైట్ కూడా వస్తుంది, ABS లైట్ వస్తుంది అండ్ మాల్ ఫంక్షన్ హెలికాప్టర్ లైట్ అండ్ దీంతో పాటుగా TMS లైట్ కూడా వస్తుంది అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ లైట్ కూడా వస్తుంది అండ్ ఎయిర్ బ్యాగ్ లైట్ కూడా వస్తుంది. మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే చాలా వస్తున్నాయి అండ్ బండి కూడా చాలా ఎత్తేస్తుంది. షాక్ అబ్జర్వర్లు మొత్తం కూర్చునిపోయినాయి. దీనికి 4 షాక్ అబ్జర్వర్లు చేంజ్ చేయాలా, సర్వీస్ చేయాలా, సస్పెన్షన్ చేయాలా, దాంతో పాటు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వేరే వీడియోస్ చూసి నేనైతే సజెషన్ ఏంటంటే, ఎందుకంటే దగ్గర ఈ వెహికల్ 1,00,000 కిలోమీటర్ రీడింగ్ ఇక్కడ ఉంది, కానీ రీడింగ్ అయితే కాదు, ఎక్కువ తిరిగింది బండి అయితే. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తే కూడా అంత లాభం అనేది ఉండదనేసి నేను కస్టమర్ కి సజెషన్ ఏంటంటే జస్ట్ సర్వీస్ చేసుకొని నడిపించుకోండి. వెహికల్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి చాలా. ఇక్కడ డోర్ దగ్గర నుంచి రస్ట్ వస్తుంది, చాలా డోర్ల దగ్గర నుంచి అంత రస్టింగ్ ఇష్యూస్, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. కింద అండర్ బాడీ అయితే మొత్తం మనం లిఫ్ట్ లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను. చాలా మొత్తం తుక్కుపట్టిపోయింది, బండి మొత్తం తుక్కుపట్టిపోయింది. సో దీని మీద ఏంటంటే ఫైనాన్షియల్ గా ఆలోచిస్తే దీని మీద ఎక్స్పెండిచర్ అనేది చాలా వేస్ట్. సో అందుకే నేను కస్టమర్ సజెషన్ ఏంటంటే జస్ట్ సర్వీస్ చేసుకొని వెహికల్ వాడుకోనని చెప్పేసినాము. సో అదే రకంగా ఈ వెహికల్ కి మనం వర్క్ అనేది ప్రొసీడ్ అవుతున్నాం. సో కస్టమర్ తో పాటు ఆల్రెడీ ట్రాల్ చూసాము, చాలా వెహికల్ అయితే బాగా ఎత్తేస్తుంది. సర్వీస్ స్టార్ట్ చేద్దాము. సర్వీస్ లో నేను రస్టింగ్ ఇష్యూస్ కూడా అండ్ మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా ఈ వీడియోలో మనం చూపిస్తున్నాం. ఈ మహీంద్రా XCV 500 వెహికల్ వర్క్ స్టార్ట్ చేసినాము. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం రండి. ఇది వచ్చేసి AC ఫిల్టర్స్, 2 ఫిల్టర్స్. ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్. యాక్చువల్లీ కస్టమర్ దగ్గర బడ్జెట్ లేదనేసి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వద్దంటారు, కాకపోతే ఎంత కార్బన్ ఉంది దీంట్లో చూడండి. సో అదే విధంగా ఇక్కడ EGR పైప్ లో చూడండి ఎంత కార్బన్ ఉంది చూడండి. ఈ రకంగా కార్బన్ అనేది పేరుకపోతుంది. సో ఇందుకే మనం కార్బన్ క్లీనింగ్ అనేది చేయించేది. కొంచెం బడ్జెట్ లేదు, వెహికల్ కూడా పాతదైపోయింది అంతలా అనేసి కస్టమర్ వద్దన్నారు దీంట్లో. సో జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేస్తున్నాము అండ్ ఆయిల్స్ ఫిల్టర్స్ రిప్లేస్మెంట్ చేస్తున్నాం ఈ వెహికల్ లో. రస్ట్ మొత్తం చాలా కింద నుంచి చాలా తుక్కుపట్టిపోయింది రస్ట్. సరే కింద రస్టింగ్ కూడా ఎలా ఉందన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా రస్టింగ్ వచ్చేసింది, బాగా రస్ట్ పడ్డది. అందుకే మనం కస్టమర్ కి అంటే న్యాయం అనిపించలేదు. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసుకోండి, మేజర్ సర్వీస్ చేసుకోండి, సస్పెన్షన్ అన్ని చేపించుకోండి అనేసి బడ్జెట్ అవుట్ ఆఫ్ ది బడ్జెట్ అయిపోతుంది కస్టమర్ కి. దగ్గర 1 lakh పైన అటు ఇటు అవుతుంది అని చెప్పాము ఎస్టిమేషన్. సో కంప్లీట్ సస్పెన్షన్, క్లచ్ ప్లేట్స్, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్, షాక్ అబ్జర్వర్ మొత్తం హార్డ్ అయిపోయినాయి. కానీ వెహికల్ పైకి లిఫ్ట్ లో లేపి చూస్తే బండి మొత్తం తుప్పి పట్టుపోయింది. సో అందుకే కస్టమర్ కి జస్ట్ జనరల్ సర్వీసింగ్ మనం చేసి మైనర్ ప్రాబ్లమ్స్ అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చేస్తున్నాం. రండి ఒకసారి ఇలా రస్ట్ వచ్చిందని. మహీంద్రా వెహికల్స్ 8 to 10 years దాటిన తర్వాత ఇలా రస్టింగ్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎంత రస్ట్ వచ్చేసింది, సైలెన్సర్ కూడా రస్ట్ వచ్చేసింది, మొత్తం రస్ట్ పట్టిపోయింది. మొత్తం టోటల్ గా ఇంక్లూడింగ్ క్రాస్ మెంబర్ కూడా రస్ట్ పట్టిపోయింది, ఆ టై మెంబర్ ఇవన్నీ మొత్తం రస్ట్ పట్టిపోయినాయి. సో ఇక్కడ రండి చూడండి, మొత్తం ఇది కూడా రన్నింగ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ మొత్తం రస్ట్ పట్టిపోయినాయి. అండ్ బయట నుంచి చూసినట్టయితే డోర్స్ కూడా తుక్కు పట్టిపోయినాయి, సైడ్ కూడా డోర్స్ తుక్కు పట్టిపోయినాయి. ఇక్కడ చూడండి మొత్తం ఎంత రస్ట్ వచ్చేసింది. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ కోసం అయితే వచ్చాడు కస్టమర్. సో మేమైతే వెహికల్ కండిషన్ చూసి దీని మీద ఇంత పెట్టుబడి వేస్ట్ అనేసి ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చాము కస్టమర్ కి. బడ్జెట్ కూడా ఆయన బడ్జెట్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేసి ఇచ్చిందన్న అని చెప్తే ఓన్లీ జనరల్ సర్వీసింగ్ మనం చేసి వెహికల్ ఇది ఇచ్చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మహీంద్రా ఒరిజినల్ డీజిల్ ఫిల్టర్ అసెంబ్లీ. డీజిల్ ఫిల్టర్ మనం కొత్తది వేస్తున్నాము. అదే విధంగా ఇది ఒకటి ఆయిల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి కొత్తది వేస్తున్నాము అండ్ ఇంజన్ ఎయిర్ ఫిల్టర్ కొత్తది వేస్తున్నాము. ఇది వచ్చేసి AC ఫిల్టర్స్ 2 ఆల్ ఫిల్టర్స్ అండ్ ఆల్ ఆయిల్స్ మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఓల్డ్ ఫిల్టర్స్.
చాలా ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి దీంట్లో. క్లచ్ పెడల్ పొజిషన్, క్లచ్ పెడల్ పొజిషన్ సెన్సర్ అండ్ చాలా ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి. ఫ్యూల్ సెన్సర్ ఓపెన్ కండిషన్, బాడీ సైడ్ నుంచి కూడా చాలా కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా నంబర్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయి చాలా. ఇవన్నీ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ డీటెయిల్ గా చెక్ చేద్దాం. సో కొన్ని ఎర్రర్ కోడ్స్ అయితే వెళ్ళిపోయినాయి. ఇంకా కొన్ని కోడ్స్ క్లచ్ పెడల్ 90% పెడల్ పొజిషన్ ఒకటి మిగిలిపోయింది. బాడీ రిలేటెడ్ కొన్ని కోడ్స్ మిగిలిపోయినాయి. సో ఇవన్నీ ఏంటంటే అంత ఇంపార్టెంట్ కాదు. వెహికల్ ఒకసారి ఫైనల్ టెస్ట్ చేసిన తర్వాత వాటర్ వాషింగ్ కి వెళ్తుంది. సో సర్వీస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. స్కానింగ్ కూడా చేసేసినాము. రోడ్ టెస్ట్ కి వెళ్తున్నాము. సో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేయాలి దీనికి. యాక్చువల్లీగా కస్టమర్ దగ్గర బడ్జెట్ లేదన్నారు, ప్లస్ అంతా ఓల్డ్ అవుతుంది వెహికల్ అనేసి అవాయిడ్ చేసినాము. కానీ చెక్ చేస్తే మాత్రం జర్వాల్ అయితే బాగానే జామ్ అయింది. చిన్న రోడ్ టెస్ట్ కి అయితే వచ్చినాం మనము. ఇక్కడ చూడండి, గట్టిగా ఎత్తేస్తుంది బండి ఫుల్గా. సరే ఏమాత్రం షాక్ అబ్జర్వర్లో యాక్షన్ అనేది లేదు, ఏమాత్రం కూడా. ఫుల్గా ఎత్తేస్తుంది బండి దబర్ మరి. వెహికల్ అయితే ట్రయల్ చూసి గ్యారేజ్కి వచ్చేసినాము. సో స్కానింగ్ కూడా చేసినాము. చాలా ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి. కొన్ని వరకు క్లియర్ అయినాయి ఎర్రర్ కోడ్స్. మిగతా అయితే చాలా వర్క్ చేయాల్సి వస్తుంది దానికి ఎలక్ట్రికల్ సైడ్. దీంట్లో ఏంటంటే మనం జస్ట్ జనరల్ సర్వీసింగ్ అండ్ ఆయిల్స్ అండ్ ఫిల్టర్స్ మనం రిప్లేస్మెంట్ చేసినాం. ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్స్ అండ్ బాడీ రిపేర్ కోసం మీరు స్పానర్ ఆటోమోటివ్ కి విజిట్ అవ్వచ్చు. మా వర్క్ షాప్ వచ్చేసి తెలంగాణ కుకట్పల్లి నెక్సస్ మాల్ బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ ఏరియాలో ఉంది. ఇలాంటి రిపేర్స్ కైనా మా వర్క్ షాప్ కి విజిట్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ రిపేర్స్ అండ్ బాడీ రిపేర్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్.